మిత్రులందరికీ జయం. నేను మీ జై. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది మనల్ని మనం మభ్యపెట్టుకోవటం, మనల్ని మనం మోసం చేసుకోవటం. ఎప్పుడైతే మనల్ని మనం మభ్యపెట్టుకుంటామో, మోసం చేస్తామో, అప్పుడే మనం ఎవరినైనా మోసం చేయగలం, ఎవరినైనా మభ్యపెట్టగలం. సో ఒక విద్యార్థి మార్కులు రాకపోతే తండ్రి ఏమనుకుంటారో అని ఏదో బాగా చదువుతున్నాను డాడీ, బాగా వచ్చేస్తే అని చెప్తా ఉండొచ్చు. అట్లా ఒక తండ్రి కూడాను ఏదో ఒక వస్తువు పిల్లలు కానీ భార్య కానీ అడిగినప్పుడు చేద్దాము, చేయలేకపోతానని తెలిసినా కూడా వాళ్ళ బాధ పెట్టకుండా ఉండాలని అతను చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక మభ్య పెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లా కొన్ని సందర్భాల్లో పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళ పార్టీ గెలవదని తెలిసినా కూడా వాళ్ళ కార్యకర్తలని లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ని పోగొట్టకుండా ఉండడానికి తెలుస్తుందని చెప్పి మభ్యపెట్టచ్చు. అట్లాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజల అవసరాలు అతను తీర్చలేడని తెలిసినా కూడా, బడ్జెట్ లేదని తెలిసినా కూడా వాళ్ళ ఆగ్రహం చెందకుండా వాళ్ళని ఒక మభ్యపెట్టడం జరుగుతూ ఉంటుంది. మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉంటే మనం ఎవరిని మోసం చేయలేము అనేదే నా కంక్లూజను. ఇట్లా ఎందుకు వస్తున్నాయి అసలు ఈ మభ్యపెట్టే సందర్భాలు ఎందుకు వస్తాయి, ఏం జరుగుతుంది? సో కొన్నేమో ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో, అనుకోకుండా ఉన్న పరిస్థితుల్లో చేయడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మభ్య పెట్టడం, మోసం చేయడం ఒకసారి మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఆ మభ్య పెట్టాల్సిన అవసరం లేకపోయినా, మోసం చేయాల్సిన అవసరం లేకపోయినా మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనల్ని మనం మభ్య పెట్టుకుంటూ తద్వారా ఆటోమేటిక్గా నెక్స్ట్ మనం కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రజల్ని, మన మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ మనం మభ్య పెడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. నిజంగా అవసరమా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబద్ధం నిజం అవుతుంది, అబద్ధం వరం అవుతుంది, ఒక్కొక్కసారి అబద్ధం శాపం కూడా అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఫ్యూచర్లో ఇది పూర్తిగా శాపం అయ్యే అవకాశాలు కనుక మనకు అనిపిస్తూ ఉంటే ముందే మనం మభ్యపెట్టడం అని ఆపేసి నిజాన్ని నిర్భయంగా మన కుటుంబంతోనో, మన మిత్రులతోనో, లేదా సమాజంతోనో మనం డిస్కస్ చేసుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలని మనం ఫ్యూచర్లో పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే, అట్లాగే నిందాక చెప్పేటప్పుడు రాజకీయ నాయకుడు వెంటనే ఫాలోవర్స్ దెబ్బతింటారేమో, లేదంటే ప్రజలు దూరం అవుతారని చెప్పేసి అతను గెలవడం తెలిసినా కూడాను అతను మభ్యపెట్టుకుని గెలుస్తామని చెప్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో ఉండటం వల్ల ఆ కార్యకర్తలు సరిగ్గా పనిచేయకపోవడం, దాన్ని ఏంటంటే పూర్తిగా గెలవరని చెప్పకుండా నర్మగర్భంగా కూడా దాన్ని చేయొచ్చు. మనం కొంచెం టఫ్ కండిషన్లో ఉన్నాము, ఎడ్జ్లో ఉన్నాము, మనం ఇంకా బాగా పనిచేస్తే బాగా గెలవగలుగుతామనే ఒక భరోసా, ఒక బాధ్యతని కేటర్లో తీసుకురావడం ద్వారా వాళ్ళు మభ్యపెట్టడం, మోసం చేయడం ఆపేయచ్చు. అట్లాగే ప్రజలకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకి డెవలప్మెంట్ కావచ్చు, ఉన్న విషయాన్ని కరెక్ట్గా ప్రజల ముందు పెట్టి ఇది ఇప్పుడు చేయగలుగుతాము, ఇది నెక్స్ట్ ఇంకోసారి చేయగలుగుతాము, తర్వాత ఇంకా బాగా చేయాలి అంటే ప్రజలు చేయాల్సిన కోఆపరేషన్స్ ఏంటి, ఇవి కూడాను రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ వీళ్ళు చేసుకోవాలి. అట్లాగే ప్రైవేట్ సంస్థల్లో యాజమాన్యం కానీ, ఉద్యోగులుగా కానీ వాళ్ళ లక్ష్యాలు, నిజమైన లక్ష్యాలు ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని ఆ బాస్ని ప్లీజింగ్ చేయడం కాకుండా నిజంగా అతను ఏం చేయగలుగుతారో దాన్ని చేయటం, ఆ బాస్కి కానీ, తోటి సహోద్యోగులకు కానీ ఎందుకు అతను డెలివరీ ఇవ్వలేకపోతున్నారు, ప్రాపర్గా రిజల్ట్స్ రాలేకపోతున్నాయి ముందే చెప్పడం ద్వారా చేసుకోవచ్చు. అంతేకాని మభ్యపెట్టడం అనేది ఏదైనా అది మంచి అయినా చెడైనా కొంతకాలం వరకే చేయగలుగుతాం. కొంత తర్వాత ఈ మభ్యపెట్టడం అనేది మన చేతుల్లో నుంచి దాటిపోతుంది. సో మనం అందరం కూడాను బాగా అవసరమైతే తప్పితే మనల్ని మనం మభ్యపెట్టుకోవటం, మనల్ని మనం మోసం చేసుకోవటం ఆపేసి ప్రాక్టికల్గా ఏది సాధ్యాలో అన్నీ కరెక్ట్గా అనలైజ్ చేసి వాటితో పాటు కనుక మనం ముందుకెళ్ళగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో అభివృద్ధిలోకి వెళ్తాము. అట్లాగే మన కుటుంబం, మన కుటుంబం, మన సమాజం కూడాను చాలా చక్కగా వెళ్తుంది. సో ఎప్పుడైనా కూడాను ఫైనల్గా ఏంటంటే నిజాయితీ అనేదే మిగులుతుంది. సో జాగ్రత్తగా ఈ సమస్యను అధ్యయనం చేసి జాగ్రత్తగా మనం దీన్ని హ్యాండిల్ చేద్దాం. అందరికీ జయం.